హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీస్ ఓన్ వరల్డ్. ఇలాంటి మరిన్ని బోలెడని రెసిపీస్ కోసం యూట్యూబ్లో స్వీటీస్ ఓన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు మీకోసం వెల్లుల్లితో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఇది చాలా సింపుల్గా ఈజీగా మనము ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా త్వరగా తయారైపోతుంది. దీనికి ముందుగా వెల్లుల్లి, అలాగే కారం, అలాగే ఉప్పు, అలాగే మనము 5 కాకరకాయల్ని తీసి పెట్టుకుందాము. ఈ కాకరకాయలకి పైన ఉన్నటువంటి తోలు మనము ఇలా చెక్కు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. అలాగే వీటిని ఇలా మనము సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిపైన మనము కొంచెం ఉప్పు ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు అలా పక్కన పెట్టేద్దాము. అప్పుడు మనకి ఈ ఉప్పు అనేది ఈ కాకరకాయల్లోకి అబ్జర్వ్ చేసేసుకొని ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి చేదుని కూడా తీసేస్తుంది. సో 10 నిమిషాల తర్వాత మనకి ఇలా మనము తీసుకున్నటువంటి పీసెస్కి ఉప్పు అవన్నీ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం స్క్వీజ్ చేసేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ మనం యాడ్ చేసుకున్న తర్వాత అది వన్స్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్ని ఇలా యాడ్ చేసుకుందాము. ఇవి మనము చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఈ మధ్యలో మనం తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఇవి మనం 2 తీసుకున్నాం కదా, మోస్ట్లీ ఇవి 20-30 పీసెస్ వస్తాయి. ఇవి మనము పొట్టు తీసేసుకొని ఆ తర్వాత ఇందులో రుచికి సరిపోయేంత కారం, అలాగే ఇప్పుడు మనము వీటిని గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు కదా, వీడియోలో చూపించిన ప్రకారం మనము ఇలా చక్కగా పేస్ట్ చేసేసుకుంటే కాకరకాయ వేపుడికి కావలసినటువంటి వెల్లుల్లి పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మనము కాకరకాయని ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఈ కాకరకాయ పీసెస్ అనేవి మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు ఒకటి గమనించవచ్చు, మనం ఎక్కువ ఆయిల్ యూస్ చేయలేదు. ఇవి డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్తో మనము చక్కగా ఫ్రై చేసుకున్నాము. ఇవి చక్కగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసేసుకున్నటువంటి వెల్లుల్లి కారంని కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము. అలాగే ఈ వెల్లుల్లి కారంలో మనం కొంచెం ఉప్పు యాడ్ చేస్తాము. అలాగే ఈ కాకరకాయలకు కూడా మనకి కొంచెం ఉప్పు యాడ్ అయింది కదా. సో మనము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలకి ఉప్పు సరిగ్గా సరిపోయిందో లేదో, అలాగే కారం కనుక సరిపోయిందో లేదో చూసేసుకోండి. అవి కనుక కరెక్ట్గా సరిపోయినట్లయితే కాకరకాయ వేపుడిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందాము. చూసారు కదా, ఇప్పుడైతే కాకరకాయ వేపుడు చక్కగా తయారైపోయింది. మరెందుకు ఆలస్యం, ఇంత త్వరగా తయారయ్యేటటువంటి అలాగే హెల్దీ అయినటువంటి కాకరకాయ వేపుడిని మీరు ట్రై చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.